గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పదే పదే ఉద్దేశపూర్వకంగా అదేదో ఫ్యాషన్ ఆ రకంగా మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే లైన్ రైట్లో వస్తానే ఉద్దేశంతో వాస్తవాలని ఏదైతే వక్రీకరించి చరిత్రని వక్రీకరించి ప్రజలకి ఒక బాధ్యత గల మెసేజ్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న తను అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే బాధ్యత గల పౌరునిగా గాంధీయన్ ఐడియాలజీ నమ్ముకున్న వ్యక్తిగా మనోభావాలు ఎంతోమంది తెలంగాణ భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా తను మాట్లాడడం వలన రేపొద్దున ఈ విషయం వలన గ్రూప్స్గా విడిపోయి ప్రజలు కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శాంతియుత వాతావరణం ఉండాలి. ఇటువంటి వ్యక్తులకి తగిన గుణపాఠం నేర్పించాలి. వాస్తవాలు అవాస్తవాలుగా చిత్రీకరించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించే తప్పుగా మాట్లాడితే వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి నేను సైబర్ క్రైమ్లో ఆల్రెడీ తనపైన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానితో పాటు బాధ్యతతోటి తను మా అసోసియేషన్లో కూడా సభ్యునిగా ఉన్నాడు కాబట్టి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని వారి యొక్క ట్రెజరర్ని కూడా కలిసి వారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఈరోజు మూవీ అంటే సమాజానికి ప్రాపర్ మెసేజ్ మంచిని ఏదైతే చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం ఏదైతే పూజించుకునే వ్యక్తుల గురించి ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి ఆ సభ్యులలో ఉన్న కొంతమంది ఈ రకంగా మాట్లాడడం వలన ఫిలిం ఇండస్ట్రీ పైనే ప్రజలకి నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పనిసరిగా ఇటువంటి వ్యాఖ్యల్ని మీరు ఖండించాలి, అటువంటి వాళ్ళపైన మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మంచు విష్ణు గారిని అదేవిధంగా బాలాజీ గారిని వారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఏదైతే మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వీడియో ఏదైతే మీరు మాకు చూపించారో ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చారో తప్పనిసరిగా మేము దీన్ని మా అసోసియేషన్లో పెట్టి మేము డిస్కస్ చేస్తాము. అండ్ తప్పనిసరిగా వీల్ గెట్ బ్యాక్ టు యూ. దీనిపైన మేము ఏం చేపడతాం కూడా మీకు దీనిపైన మేము సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. నేను మీడియా ద్వారా కూడా మరొకసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి ఎవరైతే ఈరోజు మోహన్ బాబు గారు కానీ బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగార్జున గారు ఎవరైతే పెద్ద ఫేసెస్ ఉన్నాయో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి విషయాలపైన మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతి పిత గురించి ఒక వ్యక్తి మీ మధ్యలో యాక్ట్ చేసే వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే ఆ మెసేజ్ ఏ రకంగా ప్రజలు తీసుకుంటారో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా బయటికి వచ్చి ఇటువంటి విషయాల్ని కండెమ్ చేస్తే రేపొద్దున ఇంకొక యాక్టర్ కానీ లేదా ఇంకొక సైడ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఈ రకంగా మాట్లాడాలంటే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా స్పందించాలని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా అసోసియేషన్ అధ్యక్షుడికి వారి యొక్క కమిటీకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా ఈ వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ రకంగా అయితే మాట్లాడిండో తన ఒక గాంధీ యొక్క పారాసైట్ గాడ్సే ఒక యాంటీబయాటిక్ అని చర్యలు తీసుకొని పక్షాన ఈ యొక్క ఇసొంటి వ్యక్తులు పారాసైట్లు ఎవరైతే ఉన్నారో ఈ పారాసైట్ల పైన చర్యలు తీసుకోనికి నాసొంటి గాంధీ ఐడియాలజీ నమ్ముకునే వ్యక్తులు యాంటీబయాటిక్ అయ్యే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీకి మా అసోసియేషన్ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.